అసెంబ్లీలో అవిశ్వాసం వేడి రాజుకుంటోంది. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో పలు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా బిజు జనతాదళ్ ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. రేపు తప్పనిసరిగా పార్లమెంట్కు రావాలని స్పష్టం చేసింది. ఇక అవిశ్వాస తీర్మానంపై రేపు పార్లమెంట్లో చర్చకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు తమ ఎంపీల్ని సభకు హాజరు కావాలని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా బిజు జనతాదళ్ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి టీడీపీ ఎంపీలు వివిధ పార్టీల నేతల్ని కలిశారు. అయితే కొన్ని పార్టీలు రేపటి అవిశ్వాస తీర్మానం చర్చకు సంబంధించి వాళ్ళ ఎంపీలకు కూడా విప్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఏ పార్టీలు రేపు తప్పనిసరిగా ఈ అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొనాలని భావిస్తున్నాయి? మొత్తంగా లోక్సభలో ఇప్పటి వరకు సభ్యుల సంఖ్య చూసుకుంటే ఎక్స్క్లూడింగ్ ప్రస్తుతం ఆనరబుల్ స్పీకర్ పక్కకు పెడితే 534 మంది సభ్యులు ఉన్నారు. అందులో బీజూ జనతాదళ్ పార్టీకి 20 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి 273, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 48, అన్నా డిఎంకేకు 37, తృణమూల్ కాంగ్రెస్ కు 34. తర్వాత 5వ సంఖ్యలో బీజూ జనతాదళ్ ఉంది. 20 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ పార్టీ ఈ రోజు కసరత్తు విప్పులు జారీ చేశారు. ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ కూడా ఆ సభ్యులకు, పార్టీలోని సభ్యులందరికీ కూడా 3 లైన్ విప్పు జారీ చేశారు. ఖచ్చితంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ చర్చకొచ్చే సందర్భంలో 20వ తేదీ వరకు కూడా సాయంత్రం సభ ముగిసే వరకు అందరూ అందుబాటులో ఉండాలని చెప్పి విప్పు జారీ చేయడం జరిగింది. బీజేపీ జనతాదళ్ స్టాండ్ మాత్రం క్లియర్ చేయలేదు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తారా, లేకపోతే బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేస్తారా, లేకపోతే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారా, ఈ విషయం పైన మాత్రం బీజేపీ స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పీ మాత్రం టీడీపీకి మద్దతుగా అనుకూలంగా ఓటు వేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ టీడీపీకి మద్దతు తెలిపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్సీపీ పార్టీ కూడా వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి, ఇటు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ 7 సభ్యులు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ కూడా ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఇటు నో కాన్ఫిడెన్స్ మోషన్ కు అనుకూలంగా ఓటు వేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే బీజేపీ పార్టీకి కావాల్సినంత మెజారిటీ స్పష్టంగా కనపడుతుంది. ఫ్లోర్ మేనేజ్మెంట్ సమయంలో బీజేపీ పార్టీకి సంబంధించిన సభ్యులు ఒకరు మాత్రం అటెండ్ అయితే కూడా చాలు, బయట గట్టెక్కించినటువంటి అవకాశాల దిశగా బీజేపీ పార్టీ అవిశ్వాస తీర్మానంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అన్ని పార్టీలు కూడా వారి పార్టీ సభ్యులకు విప్పులు జారీ చేస్తూ సభలో ఖచ్చితంగా హాజరు కావాల్సిందని చెప్పి వారి సభ్యులకు ఇప్పటికే లెటర్లు కూడా పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ రోజు తెలుగుదేశం పార్టీ పొరుగున ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు సహకరించే దిశగా మాత్రం ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనపట్లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన చీఫ్ సెక్రటరీ రాసినటువంటి లేఖ పైన ఆగ్రహంతో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ విభజన చట్టం అమలు విషయంలో తమ యొక్క చర్చలో పాల్గొంటాం, అవిశ్వాస తీర్మాన సమయంలో మాత్రమే చెప్తున్నారు. అది ఓటింగ్ సమయంలో మరి గౌరవాదర దిశగా ముందుకెళ్తారా, లేకపోతే వ్యతిరేకంగా ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారా చూడాల్సింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కూడా సభలో అందరూ హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తున్న సమాచారం. అయితే సురేష్, ప్రధానంగా రేపటి అవిశ్వాస తీర్మానంలో చర్చకు సంబంధించి బీజేపీ తన వ్యూహాల్ని ఎలా ఉంచుకోబోతోంది అంటే, మొత్తం మీద చర్చ వరకైతే బీజేపీ అనుమతించవచ్చు, కానీ ఇక్కడ స్పష్టంగా అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరగనిచ్చే ఇది మాత్రం బీజేపీ ఉంచుకోదు. ఎందుకంటే బీజేపీ వ్యతిరేకత కనపడితే ఎలక్షన్ ఇయర్ కాబట్టి వాళ్ళకి మైనస్ అవుతుంది. కాబట్టి మొత్తం మీద అసలు చర్చ అయినా సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా చర్చ చేపట్టేందుకు స్పీకర్ సమయం కేటాయించారు. రేపు 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా సమయం ఉంది. కాబట్టి చర్చ ఈ అవిశ్వాస తీర్మానం విషయం పైన ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముందుగా టీడీపీ పార్టీకి అవకాశం వస్తుంది. టీడీపీ తరఫున గల్లా జయదేవ్ని అలాగే రామ్మోహన్ నాయుడును మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని చెప్పి కూడా కేసీఆర్ సభ ముందుకు నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చినప్పటికీ ఇరువురికి గల్లా జయదేవ్ కు రామ్మోహన్ అవకాశం కల్పించాలి మాట్లాడని చెప్పి టీడీపీ తరఫున కాసేపటి క్రితం తోట నరసింహ స్పీకర్ ని కలిసి లేఖను అందించారు. సభలో ఖచ్చితంగా టీడీపీతో పాటు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు అందరూ కూడా, ఇటు ఎంఐఎం గానీ, ఆర్ఎస్పీ గానీ, ఎన్సీపీ గానీ, సిపిఎం, కాంగ్రెస్, ఐయుఎంఎన్, ఐఎన్ఎల్డి, సిపిఐ, తృణమూల్ పార్టీలు కూడా ఖచ్చితంగా సభలో చర్చకు అనుకూలంగా, చర్చ జరిగేందుకు అనుకూలంగా వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే బీజేపీ పార్టీకి ఒక సింగిల్ పార్టీగానే 273 మంది సభ్యులు ఉన్నారు. తర్వాత మొత్తం బలం చూసుకుంటే 310 వరకు కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సభ్యుల బలం ఉండేటువంటి అవకాశం ఉంది. జేడీయూ పక్కకు పెట్టి అలాగే డిఎంకే సభ్యులు కాకుండానే 300 మంది సభ్యుల వరకు కూడా
శివసేనతో కలుపుకొని శ్రీరమణ అకల్దలు అప్నాదలు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి సంబంధించి ఈ పార్టీల మద్దతు అంతా కూడా ఖచ్చితంగా బీజేపీకి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్లోర్ లో చర్చ తర్వాత ఓటింగ్ కు పట్టుపడినప్పటికీ కూడా బీజేపీ పార్టీ అప్పుడున్నటువంటి సభ్యుల మెజార్టీ మేరకు సగానికి పైగా ఉండాలి. కాబట్టి బీజేపీకి అయితే అవిశ్వాస తీర్మానం విషయం పైన వచ్చేటువంటి విషయం ఒక చర్చ సందర్భంగా ఎదురయ్యేటువంటి సవాలు తప్ప ఓటింగ్ లో మాత్రం ఎటువంటి ఇబ్బందులు అయితే బీజేపీకి రాకపోతే అయితే చర్చ తర్వాత స్పీకర్ ఓటింగ్ కి ముజువాన్ పద్ధతిలో వెళ్తారా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సురేష్.